హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ పప్పు చెక్కల్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పప్పు చెక్కలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఎంతో క్రిస్పీగా, క్రంచీగా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ పప్పు చెక్కల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి కారం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే అల్లం ముక్కలు ఒక 7 వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఒక 1/2 కేజీ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది పొడి పిండిని వేసుకుంటున్నాను. ఈ పప్పు చెక్కలకి రేషన్ బియ్యం మరపట్టించుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోనే పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని ఈ బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే వాటర్ని బాగా మరిగించుకొని ఈ పిండికి సరిపోయినంత వాటర్ని కలుపుకోవాలి. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. పిండిలో వాటర్ ఒకసారి వేస్తే పిండి పలచబడిపోతుందండి, అందుకని చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పిండిని అంతటినీ కూడా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పప్పు చెక్కలు చేసుకోవడానికి పెద్ద ఉసిరికాయ సైజు అంతా బాల్స్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. పిండి ముద్దని బాల్స్ అన్నీ ఒకే సైజులో చేసుకుంటే పప్పు చెక్కలన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఈ విధంగా పిండి ముద్దని మొత్తం బాల్స్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ పిండి మీద ఒక తడి క్లాత్ కానీ ఒక బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలండి. లేకపోతే పిండి ఆరిపోతుంది, మనం ప్రెస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల పిండి మీద ఒక తడి క్లాత్ కానీ బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చెక్కలు తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకునే ఈ బాల్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మరలా దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ని కప్పి ఉంచుకొని ఈ పిండి బాల్స్ మీద ఒక స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా కానీ గ్లాస్ కానీ మనం అల్లం దంచుకునే చిన్న రోల్ కానీ తీసుకొని ఈ విధంగా పిండి ముద్ద మీద ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్కలన్నీ తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించిన ఆయిల్లో మనం తయారు చేసుకునే చెక్కలని వేసేసుకోవాలి. మనం పప్పు చెక్కలు వేసే ముందు ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి. ఈ ఆయిల్ బాగా మరిగించకుండా పప్పు చెక్కలు వేస్తే పప్పు చెక్కలు క్రిస్పీగా రావండి. మనం ఆయిల్లోని పప్పు చెక్కలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చెక్కల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయండి. వీటిని తీసేసుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలి ఉన్న పప్పు చెక్కలను కూడా మీడియం ఫ్లేమ్లోని డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయండి, వీటిని కూడా తీసేసుకొని పళ్ళెంలో పెట్టేసుకుందాం. మరి బియ్యం పిండితో ఎంతో ఈజీగా ఈ పప్పు చెక్కలు తయారు చేయడం చూశారు కదా. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.